మన రక్షకుడైన యేసయ్య అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఈ అనుదిన దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. యెషయా గ్రంథము 49 అధ్యాయం 25 వచనం. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితము విడిపించబడుదురు, భీకరులు చెరపట్టబడిన వారు విడిపించబడుదురు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఈరోజు ఈ వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. బలాఢ్యులు చెరపట్టబడిన వారు సైతం విడిపించబడతారు. ఒకవేళ ఒకానొక దిన నువ్వు బలాఢ్యుడివే, బలవంతురాలివే, కానీ నువ్వు చెరపట్టబడ్డవేమో. దేవుడు అంటున్నాడు, బలాఢ్యులు కూడా చెరపట్టబడిన వారు సైతము కూడా విడిపించబడతారు. ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎంత బలవంతులైనా, ఎంత ఉన్నతమైన వాళ్ళని, చెరపట్టబడిన పరిస్థితులను ఉన్నావా, బంధించబడిన పరిస్థితులను ఉన్నావా, ఖచ్చితంగా నీవు విడిపించబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భీకరులు కూడా, చెరపట్టబడిన వారు కూడా విడిపించబడతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అంత మాత్రమే కాదు, దేవుడు నీతో యుద్ధము చేయవారితో ఆయన యుద్ధం చేస్తాను అంటున్నాడు. ఈరోజు ఈ లోకంలో మనిషి ఉదయం లేచే దగ్గర ఉండే సాయంత్రం వరకు కూడా అనేకమైన యుద్ధాలు. యోబు భక్తుడు చెప్పిన మనిషి జీవితమే యుద్ధకాలము అన్నాడు. కానీ దేవుడు ఈరోజు మనతో యుద్ధం చేసే ప్రతి వాటితో కూడా, నీతో యుద్ధము చేసే వారితో నేనే యుద్ధము చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా ఈ మాట నీ కోసమే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని పరిస్థితులతో, ఎన్ని సమస్యలతో యుద్ధం చేస్తున్నావో, నీ పక్షంగా వాటితో దేవుడే నీ పక్షంగా యుద్ధము చేస్తాను అని మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, నిబ్బరం కలిగి ఉండొచ్చు, నువ్వు సంతోషంగా ఉండొచ్చు, నీ దిగులు పడిన అవసరం లేదు. ఎందుకంటే బలాఢ్యులే చెరపట్టబడిన వారే విడిపించబడతారు ఖచ్చితంగా దేవుని నామాన్ని బట్టి అయిన వాక్యము ద్వారా. ఈరోజు నీవు కూడా ఏ బంధకంలో ఉన్నావో నాకు తెలీదు, ఏ పరిస్థితిలో చెరపట్టబడ్డావో నాకు తెలియదు, కానీ ఈరోజు నీకు విడుదల రాబోతుంది. దేవుడు నీకు విడుదల కలిగించబోతున్నాడు ఆయన నామంలో. అంత మాత్రమే కాదు, దేవుడు నీతో యుద్ధం చేసేవారితో ఆయనే యుద్ధం చేయబోతున్నాడు అని జ్ఞాపకం చేసుకో. ఇంత మునుపు వరకు నువ్వు యుద్ధం చేసావేమో, ఇక నువ్వు యుద్ధం చేయని అవసరం లేదు. ఆయన నీ పక్షం ఉండి యుద్ధం చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ పిల్లలను ఆయనే రక్షిస్తాడని చెప్పాడు. నీ పిల్లలను కూడా, నీ సంతానాన్ని, ఒకవేళ వాళ్ళు బంధించబడ్డారేమో కొన్ని బంధకాల్లో, నీ కుమారులు, నీ కుమార్తెలు, వారు కూడా బలాఢ్యులే, కానీ కొన్ని పరిస్థితులు బంధించబడి ఉన్నారేమో, కొన్ని పరిస్థితులు చెరపట్టబడి ఉన్నారేమో. కనుక నీ పిల్లలను కూడా, నీకు ఇచ్చిన సంతానాన్ని కూడా దేవుడు నేనే వారిని రక్షిస్తాను, నేను వారికి రక్షణ ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. కనుక నీవు కూడా ఎన్నో రోజుల నుంచి, ఎన్నో దినాల నుంచి నీ బిడ్డల రక్షణ కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావేమో, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు, అడుగుతున్నావేమో. నీ పిల్లలను కూడా ఆయనే రక్షించబోతున్నాడు. ఈ వాగ్దానం ఈరోజు వింటున్న నీ జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా నిశ్చయముగా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఈ వాగ్దానము మన జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆయన నెరవేర్చి, స్థిరపరిచి జరిగించునుగాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ సన్నిధిలో బలాఢ్యులు చెరపట్టని వారు సైతం విడిపించబడాలి నాయన. నీ బిడ్డలతో యుద్ధము చేసే వారితో నీవే యుద్ధము చేయి ప్రభు. నీకు వందనాలు. వారి పిల్లలను నీవే రక్షించి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.